Good afternoon, everybody. Dear students, ఈ రోజు మన క్లాసు ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్ యొక్క విధులు అనేవి ఏ రకంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇవాళ క్లాస్ మనం చెప్పుకోబోతున్నాం. ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నామనే దాన్ని ఒకసారి రిమైండ్ చేసిన తర్వాత తిరిగి ఈ క్లాస్లోకి మనము వద్దాం. నిన్నటి క్లాస్లో గ్రామీణ వ్యవసాయ పరపతికి సంబంధించి ప్రభుత్వం అనుబంధంగా కానీ ప్రభుత్వంగా కానీ ఏ బ్యాంకులు ఏ సొసైటీలు పనిచేస్తున్నాయనే దాన్ని మనం చెప్పుకున్నాం. ఒకటి, గ్రామీణ వ్యవసాయ పరపతి సంఘాలు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ స్థాయిలో అవి ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత ఆ సంస్థల పైన జిల్లా స్థాయిలో జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు ఎట్లా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. దానిపైన స్టేట్ లెవెల్లో స్టేట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ బ్యాంకు ఎట్లా పనిచేస్తుంది. దీంతో పాటుగా కమర్షియల్ బ్యాంక్స్ ఎట్లా పరపతి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాయి. మొత్తం పరపతిలో లీడింగ్ పొజిషన్లో కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. వాటితో పాటుగా ఆర్ఆర్బీస్ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు కూడా ఎట్లా వ్యవసాయ పరపతి సంబంధించి వాటి యొక్క ఫంక్షన్స్ ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి అనేది చెప్పుకున్నాం. ఆ తర్వాత స్పెసిఫిక్గా గ్రామీణ పరపతి సంఘాలు వాటి నిర్మాణము, తర్వాత వాటి ఫంక్షన్స్, వాటి పనిలో ఉన్నటువంటి బలహీనతలు అవి కూడా నిన్న క్లాసులో చెప్పాను. గ్రామీణ పరపతి సంఘాలకు సంబంధించి ఒక గ్రామము ఒక యూనిట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ బాడీ ఎలక్షన్స్ ద్వారా ఆ సంఘానికి అధ్యక్షుడు, ఇతర సభ్యులు కూడా ఎన్నుకోబడతారు. ఆ ప్రధానంగా ఆ కోఆపరేటివ్ సొసైటీ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, తర్వాత లాంగ్ టర్మ్ సంబంధించినటువంటి రైతులకు రుణాలను ఇవ్వటం, తిరిగి ఆ రుణాలను వసూలు చేసుకోవటం, అలాగే రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ ధరలతో అందివ్వటం, తర్వాత రైతాంగానికి కావాల్సిన ఇతర సౌకర్యాలను కూడా ఇన్పుట్స్ అంటే వ్యవసాయానికి ఏవైతే ఇన్పుట్స్ అవసరం పడతాయో ఆ ఇన్పుట్స్ని కూడా దానికి కావాల్సిన అమౌంట్ని రుణాన్ని ఇవ్వటం, ఇట్లా పనిచేస్తూ ఉన్నట్టుగా గ్రామీణ స్థాయిలో మనం నిన్న క్లాసులో చెప్పుకున్నాం. అదే సమయంలో ఆ సంస్థల యొక్క పని విధానంలో ఉండే బలహీనతలు కూడా ఎలా ఉన్నాయి, దాని కారణాలు ఏమిటి అనేది కూడా చెప్పాను. చెప్తూ లాస్ట్ ఒక అంశంగా నాబార్డు అనేది ఎప్పుడు ఆ సంస్థ అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు దాన్ని ఏర్పాటు చేశారు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకోసం ఈ నాబార్డు అనేది ఏర్పాటు చేయబడ్డది అనే దానికి కూడా నిన్న క్లాస్లో చెప్పాను. నాబార్డు అనేది 1998లో ఆర్బీఐ దీన్ని ఏర్పాటు చేసింది. ఆర్బీఐ దీన్ని ఏర్పాటు చేయటం వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏవైతే సంస్థలు పనిచేస్తున్నాయో ఆ పనిచేస్తున్న అన్ని సంస్థల్ని కోఆర్డినేట్ చేయటానికి ఈ నాబార్డు అనేది దాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒకటి.
అంతేకాకుండా నాబార్డు గ్రామీణాభివృద్ధికి పనిచేసే సంస్థలకు, ఇన్స్టిట్యూషన్స్ కు అది రీఫైనాన్సింగ్ కూడా చేస్తా ఉంది. మొదట నాబార్డు అనేది 100 కోట్లతో దాని యొక్క క్యాపిటల్ తో ఆ నాబార్డు స్టార్ట్ చేయబడ్డది. తర్వాత కాలంలో నాబార్డు ఒక క్యాపిటల్ అనేది 2000 కోట్లకు దాని యొక్క నాబార్డు యొక్క క్యాపిటల్ పెరిగింది. సో ఈ రకంగా నాబార్డు అనేది రైతాంగానికి ఏదైతే వ్యవసాయ అభివృద్ధికి వాళ్ళ అవసరాలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి రుణాలని ఇవ్వటానికి ఈరోజు ఆ సంస్థ పనిచేస్తున్నట్టుగా మనం ప్రధానంగా నిన్న క్లాసులో చెప్పుకున్నాం. ఈ రోజు క్లాస్ సంబంధించి స్పెసిఫిక్ గా పాయింట్ టు పాయింట్ వైజ్ గా నాబార్డు యొక్క ఫంక్షన్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి అనే దాన్ని చార్ట్స్ తో మనం ఇవాళ ఈ క్లాసుని మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాబార్డు సర్వీసెస్ యాజ్ ఏ refinancing institution for all kinds of production and investment credit to agriculture, small scale industries, cottage and village industries, handicrafts and rural crafts with a view to promoting integrated రూరల్ డెవలప్మెంట్. అంటే ఈ ఫస్ట్ పాయింట్ లోనే మనకు గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఏవి అంశాలు అన్నప్పుడు ఒకటి వ్యవసాయ అభివృద్ధి, అంటే గ్రామం ప్రధానంగా వ్యవసాయం ప్రధానంగా ఉంటుంది కాబట్టి సో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి, తర్వాత వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉంటుంటాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. విలేజ్ ఇండస్ట్రీస్ ప్రధానంగా మనకు చేతి వృత్తుల పరిశ్రమలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాన్ని బేస్ చేసుకొని సంస్థలు పనిచేస్తుంటాయి. సో చేతి వృత్తుల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా విలేజ్ బేస్డ్ గా హ్యాండ్ క్రాఫ్ట్స్ గా మనం వాటిని పరిగణలోకి తీసుకున్నాము. ఇలాంటి యాక్టివిటీ సంబంధించేటువంటి ఏవైతే పరిశ్రమలు కానీ వ్యవసాయ అభివృద్ధి కానీ వీటికి సంబంధించేటువంటి ఒక కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి ఒక అభివృద్ధి కోసం ఏవైతే సంస్థలు పనిచేస్తున్నాయో వాటి లక్ష్యంగా ఆ సంస్థలకు కావాల్సినటువంటి ఫైనాన్సింగ్ ని ఈ నాబార్డు అనేది సప్లై చేస్తుంది. ఇది మనం ఫస్ట్ పాయింట్ గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ సంబంధించి ఇట్స్ ప్రొవైడ్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్రెడిట్స్ టు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, RRBs, LDBs and other financial institutions provided by RBI. సో ఏదైతే మనకు చెప్పాను 3 రకాల కాలాన్ని బట్టి 3 టర్ములుగా రైతులు పరపతి సౌకర్యాన్ని పొందుతుంటారు. ఒకటి షార్ట్ టర్మ్ అనేది, రెండోది మీడియం టర్మ్ సంబంధించి, సో లాస్ట్ వన్ లాంగ్ టర్మ్ సంబంధించి. మనకు షార్ట్ టర్మ్ అన్నప్పుడు పరపతి సంఘాలకు సంబంధించిన దాంట్లో ఫస్ట్ మనం ఏం చూసామంటే విత్ ఇన్ 15 months అంటే 15 నెలల లోపు ఉండేటటువంటి ఆ కాల పరిమితి గల రుణాలని లేదా పరపతిని మనము షార్ట్ టర్మ్ గా అంటున్నాం. తర్వాత మీడియం టర్మ్ కు సంబంధించి ఈ 15 months to 5 years ఈ మధ్య కాలానికి సంబంధించి మనము మీడియం టర్మ్ లోన్స్ గా భావిస్తున్నాం.
అప్ టు 20 ఇయర్స్ లేదా అప్ టు 15 ఇయర్స్ సంబంధించి కాలానికి ఏవైతే రుణాలు ఉంటాయో వాటిని మనము లాంగ్ టర్మ్ లోన్స్ గా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆర్బిఐ ఏం చేస్తుందంటే గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ప్రభుత్వ అండర్టేకింగ్ లో ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ, లేదా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సో వాటికి కావాల్సినటువంటి అమౌంట్ను కానీ, తర్వాత వాటికి కావాల్సిన గైడెన్స్ కానీ నాబార్డు అనేది ఇది పర్యవేక్షణ ఆ రకమైనటువంటి పనిని నాబార్డు చేస్తుంది. ఇది రెండో పాయింట్కు సంబంధించి. నెక్స్ట్ మూడో పాయింట్ చూద్దాం. NABARD gives long-term loans up to 20 years to state government to cooperative credit societies. అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ కింద పనిచేస్తున్నటువంటి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక పరమైనటువంటి ఆ లోనుకు కావాల్సినటువంటి అమౌంట్ ని కూడా ఈ దీర్ఘకాలం అంటే ఇక్కడ అప్ టు 20 ఇయర్స్ అనేటటువంటి మాట ఇక్కడ మనకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సపోర్టింగ్ ని నాబార్డు చేస్తుంది స్టేట్ గవర్నమెంట్స్ టు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సంబంధించి. ఇది థర్డ్ పాయింట్ సంబంధించి. నా ఫోర్త్ పాయింట్ ఏంటంటే NABARD gives long-term loans to any institution approved by central government or contribute to the share capital or investment securities. Investment securities of any institutional concerned with agriculture and rural development. అంటే గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయాభివృద్ధికి సంబంధించి ఆ కన్సర్న్ కి సంబంధించి ఏ రకమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ చేయబడి లేదు స్టేట్ గవర్నమెంట్ చేతైనా అప్రూవ్ చేయబడుతున్నటువంటి ఏవైతే వ్యవస్థలు సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు కావాల్సినటువంటి క్యాపిటల్ లేదు సెక్యూరిటీస్ ని సో నాబార్డు అనేది వాటికి ఆ రకమైన సహాయాన్ని చేస్తుంది. ఇది ఫోర్త్ పాయింట్. దెన్ సో నెక్స్ట్ స్లైడ్స్ లో వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ సంబంధించి ఫిఫ్త్ పాయింట్ గా ఏముందనే దాన్ని ఇక్కడ మనము పరిశీలన చేద్దాం. NABARD has the responsibility of coordinating the activities of central and state governments. Okay, then the Planning Commission and other all India and state level institutions entrusted with the development of small scale industries, village and cottage industries, rural crafts industries in the tiny and decentralized sector, etc. ఇక్కడ మొత్తంగా చిన్న తరహా పరిశ్రమలు గ్రామీణ ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదు గ్రామీణ చేతి వృత్తులు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, లేదు టైనీ అండ్ డీసెంట్రలైజ్డ్ సెక్టార్స్ అంటే కేంద్రీకృతము కాకుండా వికేంద్రీకృతమైనటువంటి ఆ పరిశ్రమలకి ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటికి
సంబంధించి అవి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి లేదా ప్లానింగ్ కమిషన్ సంబంధించి ఏవైతే సంస్థలు వాటి యొక్క అండర్టేకింగ్ లో లేదా వాటి గైడెన్స్ లో పనిచేస్తున్నాయో ఆ సంస్థల అన్నిటి మధ్య ఒక కోఆర్డినేషన్, అంటే ఆ అన్నిటి మధ్య సమన్వయంతో ఎట్లా పనిచేయాలి, గ్రామీణాభివృద్ధికి సంబంధించి కానీ చిన్న పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి కానీ ఎలా కోఆర్డినేషన్ పనిచేయడానికి ఒక రకమైన కోఆర్డినేటర్ పాత్రని నాబార్డు అనేది పోషిస్తున్నట్టుగా మనకు ఈ 5th పాయింట్ మనకు తెలియజేస్తా ఉంది. రైట్. నౌ 6th పాయింట్, it has the responsibility to inspect RRBs and cooperative bank other than primary cooperative societies and so అంటే గ్రామీణాభివృద్ధి సంబంధించిన బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్, తర్వాత ప్రైమరీ లెవెల్లో పనిచేసినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని గుర్తు చేయటం, అంటే అవి ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడ్డాయో, ఏ రకంగా అవి ఆ లక్ష్యాల కోసం పనిచేస్తున్నాయా లేదా అనే దాన్ని పర్యవేక్షణ చేయటము, తర్వాత ఏ రకంగా అవి అనుకున్న లక్ష్యాల్లో రీచ్ కావాలో అనే దాన్ని గుర్తు చేసే విధంగా ఆ ఫంక్షన్ ని మనకు నాబార్డు 6వ ఫంక్షన్ గా అది పనిచేస్తున్నట్టు మనకు ఇక్కడ తెలియజేస్తుంది. నా 7వ అంశం, ఈ అంశం ఏంటంటే ఇట్ మెయింటైన్స్ ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ fund to promote out research in agriculture and rural development, to formulate and design projects and programs to suit the requirements of different areas and cover special activities. అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించేటువంటి ఏ రకంగా జరగాలి, అందులో ఉన్న సమస్యలు ఏమిటి, ఆ సమస్యల్ని ఓవర్కమ్ ఎట్లా కావాలి, తర్వాత ఎలాంటి పద్ధతుల్ని అవలంబించడం వల్ల గ్రామీణ సమాజం లేదా గ్రామీణ వ్యవస్థలు అభివృద్ధి అవుతాయి అనే దానిపైన నాబార్డు రీసెర్చ్ చేపిస్తుంది. రీసెర్చ్ చేయించి ఆ రీసెర్చ్ లో ఏవైతే ఫైండింగ్స్, ఆ ప్రాజెక్ట్ లో ఏదైతే ఫైండింగ్స్ వస్తాయో తిరిగి ఆ ఫైండింగ్స్ ని తిరిగి గ్రామీణాభివృద్ధికి లేదా రైతాంగం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నము కూడా నాబార్డు చేస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, అది వ్యవసాయ రంగ అభివృద్ధి కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదు చేతి వృత్తుల పరిశ్రమలు కావచ్చు. సో ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాల మీద పరిశోధన అభివృద్ధి జరిపి తిరిగి ఆ పరిశోధన ఫలితాలను తిరిగి గ్రామీణ సమాజంలోకి అమల్లోకి తీసుకెళ్లే విధంగా సో ప్రాజెక్ట్ ని అది ఎంపిక చేసి కొనసాగిస్తా ఉంది. ఆ రకంగా ఒక మాట చెప్పాలంటే మొత్తం గ్రామీణ సమాజం యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ సంబంధించి ఒక పూర్తి స్థాయి ఒక యాక్టివిటీ బేస్ సంబంధించిన దాన్ని నాబార్డు అనేది ఇక్కడ మనకు చేస్తున్నట్టుగా ఈ 7th పాయింట్ విషయము ఉంది. తర్వాత 7వ పాయింట్ అయిన తర్వాత వర్కింగ్ ఆఫ్ నాబార్డు పని ఎట్లా ఉంటుంది సో అనేది ఇక్కడ ఈ స్లైడ్ లో మనము దాన్ని చూద్దాం. NABARD is the FX organization with respect to all matters relating to policy planning and operational aspects
in the flow of credit for the promotion of agriculture, small scale industries, cottage and village industries, handicrafts and other rural crafts, and other allied economic activities in rural areas. ఇది వర్కింగ్ సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ఒక ఐడియాని ఒక ఒక దాని యొక్క పని ఇక్కడ నాబార్డు చేస్తున్నట్టుగా ఈ స్లైడ్ మనకు ఇక్కడ మనకు చూపిస్తా ఉంది. ఏంటి సంబంధించి అంటే ఏవైతే నాబార్డుకు సంబంధించి పనిచేస్తున్నటువంటి అన్ని సంస్థలు సంబంధించిన ఆ పని ఎట్లా ఉండాలి అని అనుకున్నప్పుడు, సో రిలేటింగ్ టు పాలసీ ప్లానింగ్ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్, అంటే ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక పాలసీ ప్లానింగ్, సో ఎట్లా ఉంటాం, ఆ పాలసీ ప్లానింగ్ ఎలా అమలు చేయబడుతుంది అనే విషయాల మీద, ఏ అంశాల మీద అంటే క్రెడిట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయానికి పరపతి రుణాలు ఇవ్వటం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరపతి రుణాలు ఇవ్వటం, గ్రామీణ వృత్తులకు చేతి పరిశ్రమల వాటికి రుణాలు అందివ్వటం, ఈ రకంగా అన్ని రకాల సంబంధించినటువంటి యాక్టివిటీస్ యొక్క ఒక కాంప్రహెన్సివ్ గా ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆర్థిక సంబంధమైనటువంటి అన్ని రకాల కార్యక్రమాలకు కాను ప్లానింగ్, తర్వాత సో దాని ఫంక్షన్స్, దాని ఎట్లా అమలు తీరు, ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ వర్క్ ని నాబార్డు చేపడుతున్నది. ఇది ఈ స్లైడ్ కి సంబంధించి. నౌ నెక్స్ట్ స్లైడ్ సంబంధించిన దాంట్లో NABARD is for man being various functions assumed it smoothly and effectively. అంటే సో ఈ నాబార్డు సంబంధించినటువంటి పనులు చాలా సమర్థవంతంగా, స్మూత్ గా, అంటే ఎలాంటి ఒడిదుడుకు లేకుండా స్మూత్ గా ఎఫెక్టివ్ గా ఆ ఫంక్షన్స్ జరగటానికి నాబార్డు ఇక్కడ చర్యలు చేపడుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఇట్ శాంక్షన్డ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ లిమిట్స్ వర్త్ 8,820 crores డ్యూరింగ్ 2003 and 4. అంటే చిన్న తరహా, అంటే చిన్న షార్ట్ టర్మ్ అంటే తక్కువ కాలం సంబంధించి, స్వల్పకాలం సంబంధించి ఏవైతే క్రెడిట్ సంబంధించిన అంశాలు, క్రెడిట్ సోర్సెస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాన్ని నాబార్డు ఈ 2003 and 4 లో ఎంత అమౌంట్ అది చేసిందంటే 8,800 సో 20 కోట్ల రూపాయలని సో నాబార్డు ఇక్కడ అది ఇచ్చినట్టుగా మనకు సమాచారాన్ని తెలుస్తుంది. సో అంతేకాకుండా అండ్ 16,001 crore డ్యూరింగ్ 2006 and 7. అంటే 2003-4లో 8,820 కోట్ల రూపాయలు ఆ షార్ట్ టర్మ్ లోన్ కింద అమౌంట్ ఇస్తే 2006-7 నాటికి 16,100 కోట్ల రూపాయలని నాబార్డు ఈ దీని కింద ఆ అమౌంట్ ని ఇచ్చింది. అంటే దాదాపుగా ఈ 3 ఏళ్ల కాలంలో ఈ నాబార్డు చేసినటువంటి హెల్ప్ అనేది డబుల్ గా మారిపోయింది. ఫర్ ఫైనాన్సింగ్ సీజనల్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ ఎట్ ది కన్సెషనల్ రేట్ ఆఫ్ 3% బిలో ది బ్యాంక్ రేట్. ఈ అమౌంట్ మొత్తం కూడా బ్యాంకులు ఇచ్చేటటువంటి దానికంటే కూడా, బ్యాంకులు చాలా 6%, 7% ఆ రేంజ్ లో రుణాలను ఇస్తా ఉంటాయి. దానికంటే కూడా చాలా తక్కువ స్థాయిలో ఈ సంస్థలు సో ఇక్కడ మనకు
మనకు లోన్లు ఇస్తా ఉంది. అంటే జస్ట్ 3% అంటే జస్ట్ అది యాక్చువల్లీ చాలా నామినల్ లోన్ గాని మనం దాన్ని ఈ అమౌంట్ ఉంది.